నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పథకాలు వర్తిస్తాయి. సిరిసిల్ల పట్టణంలోని వివిధ వార్డుల్లో ప్రజాపాలన వార్డు సభలు. ప్రతి ఆటో డ్రైవర్ యూనిఫామ్ తప్పనిసరిగా ధరించాలని డ్రైవర్లకు అవగాహన కల్పించిన సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశాలకు 18,000 ఫిక్స్డ్ వేతనం నియమించాలి. సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో ఆశా వర్కర్ల ర్యాలీ. ఫిబ్రవరిలో జరిగే ఎస్ఎఫ్ఐ 4వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకుల పిలుపు. భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ ఫైల్స్ క్లెయిమ్స్ అప్రూవల్ చేయాలని సీఎంకు వినతి పత్రం అందజేసిన కార్మిక సంఘం నాయకులు. సిరిసిల్ల పట్టణంలోని వివిధ వార్డుల్లో ప్రజాపాలన వార్డు సభ కార్యక్రమాలు జరిగాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డు, రైతు భరోసా లాంటి ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు వర్తిస్తాయని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డులు, రైతు భరోసా లాంటి పథకాలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల జాబితాను అధికారులు వెల్లడించారు. ఇంకా ఎవరైనా అర్హులు ఉన్నా జాబితాలో పేర్లు రాని వారు ఆందోళన చెందవద్దని, తిరిగి దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించి మంజూరు చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, కమిషనర్ లావణ్య, ఏఎంసీ చైర్పర్సన్ వెలముల స్వరూప, వార్డు కౌన్సిలర్ అన్నారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అప్పుడు పెట్టచ్చు, ఇప్పుడు వాళ్ళకి చేసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ మేడం లావణ్య గారు, అదేవిధంగా ఎంఆర్ఓ విజయభాస్కర్ రావు గారు, డి మేడం గారు, మరి మున్సిపల్ అధికారులు, వార్డులు, మరి కాంగ్రెస్ నాయకులు, మరి డైరెక్టర్ మన దారుణం లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, మరి గ్రామ సభ అంటేనే మరి నిరుపేద ప్రజలకు అన్ని అర్హులైన వారికి మరి ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, మరి పింఛన్ కానీ, మరి ఎవరికైతే ఏమేమి అవసరాలు ఉన్నాయో అవిటిని దృష్టిలో పెట్టుకొని కూడా ఈరోజు పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనము గత ప్రభుత్వంలో దాదాపు 1800 పైచీలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి అందులో కూడా కొన్ని ఉన్నాయి. మరి ఎందుకంటే ఈ ప్రభుత్వం కూడా మరి ఇందిరమ్మ ఇల్లు అని, ఇందిరమ్మ లోన్ అని కూడా మరి గ్రామం ఉన్న వాళ్ళకు డబ్బులు కూడా 5 లక్షలు కూడా ఇస్తాను కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా కూడా మరి పేద ప్రజలకు వారిని వాడుకునే క్రమంలో పనిచేసే ప్రభుత్వాలు కాబట్టి మరి అవన్నీ కూడా ఇప్పుడు మన రేషన్ కార్డులు ముఖ్యంగా కొన్ని మేరకు మన పాత రేషన్ కార్డులలో కొత్త పెళ్లిళ్ళైన పేరు కూడా ఎక్కియాలని కూడా పాప వాళ్ళు కూడా వాటిలో తిరుగుతున్నారు. అవి కూడా మనం అందరం సౌకర్యాలు మరి వాళ్ళకు కరెక్ట్ న్యాయం చేస్తేనే బాగుంటుందని మాకు అభిప్రాయం. ఎందుకంటే మనము ఎవరు ఏదైనా కూడా మరి మనము దాదాపు 1800 పైచీలకు ఇల్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్నాయి కూడా మరి అవి కూడా మరి వరకు ఎలుపులైన వాళ్ళకు ఇస్తే బాగుంటుందని మేము చాలా కూడా
ఒక్కరిని కూడా కోరడం జరిగింది. ప్రతి వార్డుకు నలుగురు ఐదుగురు మరి ఎంపులై వాళ్ళకి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళని కొంచెము ఇబ్బందులకు గురవుతుంది కాబట్టి అవి కూడా ఎంపులైతాయి. అందరూ దీన్ని ఈ గ్రామ సభని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ వార్డుకు ఇచ్చేసిన 5వ వార్డు ప్రజలకు మరి మన వార్డు కౌన్సిలర్ కారణము అరుణ లక్ష్మీనారాయణ గారికి మనందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి 5వ వార్డు ప్రజలకు కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. వార్డు సభ జరగడం జరిగింది. ఇది 16వ వార్డులో నిర్వహించడం జరిగింది. ఇందులో పెద్ద ఎత్తున వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఇందులో ముఖ్యంగా రేషన్ కార్డులు, ఎవరైతే రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారు ఉన్నారో వాళ్ళ పేర్లు మరియు ఎవరైతే యాడింగ్ లిస్ట్ ఉందో వాళ్ళ పేర్లు కూడా చదివి వినిపించడం జరిగింది. ఇందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్లై చేసుకోవడం అని కోరడం జరుగుతుంది. అలాగే ఇంద్రమ్మ ఇల్లు కోసం అప్లై చేసుకున్న వాళ్ళు మరి 5 lakhs కోసం అప్లై చేసుకుంటే ఇక్కడికి వచ్చారు. ఇందులో 5 lakhs కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ లిస్ట్ మాత్రం ఈ రోజు చదివి వినిపించడం జరిగింది. అలాగే ఇంద్రమ్మ ఇళ్ళ కోసం మాత్రం అప్లై చేసుకున్న వాళ్ళకి ఇంకొక 2 days లోపల లిస్ట్ రిలీజ్ అవుతుందని ఈ వార్డు ప్రజలు గమనించాలని కోరుతున్నాను. ఇది మనందరి ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి మనకు మేలు చేసే ప్రభుత్వం కాబట్టి కొంచెం ప్రజలు ఓపికగా ఉండి వారి అప్లికేషన్ కూడా పూర్తిగా ఫిల్ చేసుకొని ఈ ఫలితాలను అందుకోగలని కోరుతున్నాను. రెహనా మహమ్మద్ బిజాన్బీ, గొడవ మంజుల, శ్యామల పుష్పలత, నర్మేట గాలబ, తర్వాత అఫ్రోజ్ బేగం, రాచమల్ల అంజమ్మ, దాసరి సౌమ్య, శామల సుప్రియ, దోమల కళావతి, ముస్కాన్, వడ్యారపు గౌరవ్వ, వెంగళ నర్మద, నూతి అక్షయ, గజబోన్కర్ రాధా, సర్వాన్పల్లి నీలమ్మ, దూస కృష్ణవేణి, గజబీంకర్ భాగ్య, చొప్పదండి లత, సిరిపురం లావణ్య, ఫరియా జఫ్రీ, హీనా, శివరాత్రి లత, ఆకుపత్రి సరిత. ఇవన్నీ ఇంద్రమ్మ ఇళ్ళ కోసం అప్లికేషన్స్. మీరు ఎవరైతే అప్లికేషన్ ఇచ్చారో వాళ్ళ లిస్ట్ అండి. ఇంకెవరైనా మిస్ అయితే ఈ రోజు అప్లికేషన్స్ లిస్ట్. కొత్తగా రేషన్ కార్డులు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ లిస్ట్ అండి. కొత్తపల్లి అనీష్, నక్క ఉమారాణి, గొల్లపల్లి మహాశ్రీ, మహమ్మద్ వహీనోద్దన్, గూడూరి లలిత, గూడూరి అనిల్, గజబీంకర్ అభిలాష్, గజబీంకర్ లహరి, గజబీంకర్ అక్షర, నూతి అమిత, పెందోట లావంతే, ఆనపు విఘ్నేష్, రిషిక్ తర్వాత గజంగి దీక్షాశ్రీ, అకిరా నందన్, తర్వాత భీమా, నాగుల సాత్విక, శ్రీరామంతుల రాజమల్ల సాయి రక్షిత, మడ్డపల్లి సుదీప, దోమల శివసాయి అశ్విన్, కాజాబి. ప్రజల ప్రతి ఒక్కరికి నమస్కారం. సో ఇప్పటి వరకు మీకు తెలియజేయడం జరిగింది. ఏంటి అంటే వాట్సాప్లో ఉద్దేశించిన 4 ప్రభుత్వం తీసుకొచ్చిన 4 పథకాలు అయినటువంటి రైతు భరోసా కానివ్వండి, రైతు ఆత్మీయ భరోసా అండ్ రేషన్ కార్డులు అండ్ ఇందిరమ్మ ఇల్లు, వీటికి సంబంధించిన స్కీమ్స్ని మీకు విపులంగా తెలియజేయడం జరిగింది. అంటే ప్రభుత్వం నుంచి ఏమి చేస్తున్నారు, అంటే ఎలాంటి బెనిఫిట్స్ అనేవి ఇస్తున్నారు మన గవర్నమెంట్ అనేది తెలియజేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఇప్పుడు నేను చదవబోయేది ఏమి వాళ్ళు మీరేమి బాధపడే ఏమీ లేదండి. ఎందుకు అంటే ఈరోజు ఇప్పుడు వాట్సాప్ జరుగుతున్నది ఎవరికైతే పేర్లు అంటే ఇప్పుడు మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మా పోర్టల్కి వచ్చి ఈ పలానా వ్యక్తిది అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నాము అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ లిస్టులో లేని వాళ్ళని మీరు ఖచ్చితంగా ఈరోజు మా స్టాఫ్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సంబంధించి మీకు ఇప్పుడు ఏమేమి అప్లై చేయాలి అండ్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన అప్లికేషన్స్ కూడా తీసుకోబడుతున్నాయి. దీనికి సంబంధించి ఆధార్ కార్డు మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ రేషన్ కార్డ్స్ ఎవరికైతే లేదో మొత్తం అసలు ఏ కుటుంబానికి కూడా రేషన్ కార్డు లేని కదా అది కొత్తగా ఫ్రెష్గా అప్లై చేసుకోవచ్చు.
అండ్ అడిషన్స్ కానివ్వండి, డెలిషన్స్కి కానివ్వండి కూడా మీకు కుటుంబ సభ్యుల అంటే కుటుంబ పెద్ద యొక్క పేరు, ఆధార్ నెంబర్ అండ్ రేషన్ కార్డ్ యొక్క నెంబర్ రాసి ఎవరిదైతే పేరు డీటెయిల్స్ అండ్ వాళ్ళ ఆధార్ కార్డు మీరు ఇక్కడ జత చేసి వెళ్ళొచ్చు. అండ్ మీకు రిసిప్ట్స్ కూడా ఇవ్వబడతాయి అప్లికేషన్స్ ఇచ్చినప్పుడు. ఇది మీరు భద్రంగా పెట్టుకొని ఫర్దర్ ప్రాసెస్ ఉంటుంది. ఒకటి నేను మళ్ళీ పదే చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే, ఈ రోజు లేని వాళ్ళది ఇంకా మాకు రాలేదు, మాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు, రేషన్ కార్డ్ రాలేదు అనేది మీరేమి బాధపడని అవసరం లేదు. ఇది నిరంతర ప్రక్రియ. గవర్నమెంట్ ప్రతి అంటే సైక్లికల్ ప్రాసెస్లో మీరు ఎప్పుడైతే అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళని వెరిఫికేషన్ కోసము ఇంటికి వస్తారు, వెరిఫై చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ ఇదే ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వాట్సాప్ని వినియోగం చేసుకొని మీకు ఏవేవైతే అవసరాలు ఉన్నాయో వాటికి సంబంధించిన అప్లికేషన్స్ని తీసుకొని కరెక్ట్గా మీ డేటా అంటే మొబైల్, ఆధార్ నెంబర్ ప్రతి ఒక్కటి కరెక్ట్గా నింపి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ పాటించాలని అవగాహన కల్పించడం జరిగిందని సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ వెల్లడించారు. ఈ మేరకు స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రతి ఆటో డ్రైవర్ తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని, ఆటోకి క్యూఆర్ కోడ్ ను వేసుకోవాలని సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ సూచించారు. వాహనాల తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ పోలీస్ అధికారులకు సహకరించాలని, మద్యం తాగి వాహనాలు నడపవద్దని, లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఆయన వెంట ట్రాఫిక్ ఎస్ఐ రమేష్ ఉన్నారు. ఆటో డ్రైవర్లందరినీ కూడా ఇక్కడ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వాళ్ళందరినీ కూడా మనకు సేఫ్టీ గురించి ముందుగా వాళ్ళ ఆటోలందరూ కూడా మన దగ్గర నమోదు చేయించుకోవడం గురించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఏదైనా నేరం జరిగినప్పుడు కానీ ఏదైనా విషయం జరిగినప్పుడు కానీ ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఆటోలు గుర్తించడానికి సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో మన పోలీస్ శాఖ తరఫు నుంచి క్యూఆర్ కోడ్ని అమలు చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. దాదాపు ఇప్పటివరకు ఒక 470 ఆటోలు కూడా క్యూఆర్ కోడ్ గురించి వాళ్ళు సపోర్ట్ చేసి తీసుకోవడం జరిగింది. కొన్ని ఆటోస్ ఉన్నాయి, వాటికి కూడా క్యూఆర్ కోడ్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు. దాంతోపాటు ఈ ట్రాఫిక్ నామ్స్ కానీ, రోడ్డు యూసేజ్ నామ్స్ కానీ అన్నీ కూడా పాటించాలని, ప్రాపర్గా యూనిఫామ్ వేసుకోవాలని, ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పేసి ఎటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ పాల్పడకుండా, డ్రైవింగ్ లైసెన్స్ వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడపడం కానీ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా విన్నవించడం జరిగింది. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఫిబ్రవరిలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశాలకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని సిఐటి ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ర్యాలీ నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలోని కాలేజీ గ్రౌండ్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు పాదయాత్ర చేశారు. జిల్లాలో ఆశాలకు రావాల్సిన పెండింగ్ పీఆర్సీ మరియు వివిధ సర్వేలు, డ్యూటీలకు సంబంధించిన డబ్బులను అందించాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం 10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్లతో ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుతో భాగంగా ర్యాలీ ముట్టడి నిర్వహించినట్లు పేర్కొన్నారు. స్థానికంగా జిల్లాలో ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు భదవేణి మంజుల, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 5, 6 తేదీలలో జరిగే ఎస్ఎఫ్ఐ 4వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మందా అనిల్, మల్లారపు ప్రశాంత్లు పిలుపునిచ్చారు. సిరిసిల్లలో ఎస్ఎఫ్ఐ 4వ మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 5, 6 తేదీలలో జరిగే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ 4వ మహాసభల కరపత్రాలు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మందా అనిల్, మల్లారపు ప్రశాంత్లు మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థుల సమస్యలపై నిరంతరం ఉద్యమాలు పోరాటాలు చేస్తున్న ఏకైక సంఘం ఎస్ఎఫ్ఐ అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ విద్యార్థుల పక్షాన నిలబడుతూ వారి సమస్యల పరిష్కారంలో ముందుండి పోరాడుతుందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా విద్యార్థుల సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి కేటాయించకపోవడం సిగ్గుచేటని అన్నారు. వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలని, జిల్లా వ్యాప్తంగా గురుకులాలు, కేజీబీవీలు హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని, జిల్లా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్తులో విద్యారంగ అభివృద్ధి కొరకు నూతన కర్తవ్యాలు, తీర్మానాలు రూపొందించుకొని జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి 4వ ఎస్ఎఫ్ఐ మహాసభలు ఉపయోగపడతాయని అన్నారు. ఇటు మహాసభలను జిల్లాలో విద్యార్థులు, మేధావులు, ఉపాధ్యాయులు జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు జాలపల్లి మనోజ్ కుమార్, కుర్ర రాకేష్, జిల్లా నాయకులు పెంటేల ఆదిత్య, దినకర్, మదన్, ముబారక్, రాము, సురేష్, అజయ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫిబ్రవరి 5, 6 తేదీలలో జరిగేటువంటి 4వ మహాసభలకు సంబంధించినటువంటి కరపత్రం ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఆవిష్కరించడం జరిగింది. మరి ఈ జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకమైనటువంటి సమస్యలపై నిరంతరం ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి సంఘం ఎస్ఎఫ్ఐ మరి గత 2 సంవత్సరాల కాలంలో చేసినటువంటి పోరాటాలు భవిష్యత్తులో ఈ జిల్లాలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసము ఏదైతే మేము తీసుకునేటువంటి కర్తవ్యాలు, నిర్ణయాలు ఉన్నాయో వాటన్నిటి కోసం ఈ మహాసభలు అనేటువంటి జిల్లా కేంద్రంలో 4వ మహాసభలు నిర్వహించబోతున్నాం. మరి దాని విజయవంతానికి జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు, మేధావులు అందరూ కూడా విజయవంతం కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ జిల్లాలో విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నటువంటి సంఘం ఎస్ఎఫ్ఐ ఇప్పటికే విద్యార్థుల స్కాలర్షిప్ల పైన కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, లెస్ కాస్మెటిక్ ఛార్జీలు కావచ్చు, గురుకులాల్లో నడుస్తున్నటువంటి సమస్యలపైన కావచ్చు, అన్నిటిపైన ఉద్యమాలు చేస్తున్నటువంటి సంఘం ఎస్ఎఫ్ఐ కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ సమస్యలు ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపై మరి భవిష్యత్ పోరాటాలు రూపొందించడం కోసం ఈ మహాసభలు అనేటువంటి వేదిక కాబోతున్నాయి. కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు మల్లార ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి. జిల్లాలోని భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ లో ఉన్న సమస్యలు, కార్మికుల ఆధార్ అప్డేట్ గురించి ముఖ్యమంత్రికి వినతి పత్రం అందడం జరిగిందని తెలంగాణ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి యగమంటి ఎల్లారెడ్డి తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ లో సెక్రటేరియట్ లో వినతి పత్రం అందించడం జరిగింది. భవన నిర్మాణ కార్మికులు గత 2-3 సంవత్సరాల నుండి పెండింగ్ ఫైల్స్ గురించి ఎదురు చూస్తున్నారని, దాదాపు 150 ఫైల్స్ వరకు పెండింగ్ లో ఉన్నాయని, క్లెయిమ్స్ అప్రూవల్ చేయడం లేదని వెల్లడించారు. దీంతో కార్మిక కుటుంబాలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. బోర్డు సర్క్యులర్ రూల్స్ ప్రకారం 14 రోజులలో డబ్బులు వారి అకౌంట్లో జమ చేయాల్సి ఉండగా కార్మికులు సంవత్సరాల తరబడి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు చొరవ చూపి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఇటు కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు, భవన నిర్మాణ జిల్లా సెక్రటరీ యగమంటి ఎల్లారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మిక సంఘాల సభ్యులు పిల్లి రాజు, కూరా శ్రీధర్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారికి అట్లాగే లేబర్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ఏసీలో ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలు అల్లకల్లోలంగా ఉన్నాయి. దాదాపు 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి క్లెయిమ్ల డబ్బులు పడని పరిస్థితి ఉంది. అక్కడ అడుగుతానేమో బోర్డులనే అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ బోర్డులు అడిగితే మాదేం లేదు మీ దగ్గరనే అని ఇక్కడ బోర్డుల ఆఫీసర్లు చెప్పడం జరుగుతుంది. ఈ ఇద్దరి మధ్యలో ఆ జిల్లాలో ఉన్న కార్మికులందరూ ఆగమయ్యే పరిస్థితి ఉన్నది. తిరిగి ఆఫీసుల చుట్టూ తిరిగి అప్పుల పాలవడమే తప్ప ఈ డబ్బులు వారికి పడే పరిస్థితి లేక
లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి కార్మికుల డబ్బుల విషయంలో అక్కడున్న డీసీఎల్ కానీ అక్కడున్న అధికారులు నిర్లక్ష్యం వలన దాదాపు 4 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి కార్మికులకు డబ్బులు వడని పరిస్థితి ఉంది. అట్లాగే కొత్తవి కూడా సంవత్సరం నుంచి దాదాపు డెలివరీ క్లైములు కావచ్చు, మ్యారేజ్ క్లైములు కావచ్చు, ఇటు నార్మల్ డెత్తులు, యాక్సిడెంట్ డెత్తులు దాదాపు సంవత్సరం నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ఒక్క క్లెయిమ్ డబ్బులు కూడా కార్మికుల ఖాతాలో పడని పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు అవుతుంది, మంచి పనులైతే అనుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కార్మికుల్లో అధికారుల్లో ఏ మార్పు రాని పరిస్థితి ఉన్నది. కార్మికులకు డబ్బులు పడని పరిస్థితి ఉంది. అందుకొరకే ఈరోజు ఇటు ముఖ్యమంత్రి గారికి ఇటు కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ తంబు వలన ఆధార్ అప్డేట్ ద్వారా కార్మికులు డెలివరీ అయిన పిల్లలు ఎత్తుకొని ఇటు ఆఫీస్ చుట్టూ తిరగడం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే దానికి కార్మిక శాఖకు మంత్రిని ఏర్పాటు చేస్తే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయని మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. వెంటనే ఈ కార్మిక శాఖకు మంత్రిని నియమించాలి. అట్లాగే వెంటనే ఈ బోర్డులు ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడున్న బోర్డులో ఉన్న సెక్రటరీ గారికి కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు జిల్లా డీసీఎల్ ఆఫీస్తోని ఏలువలతోని ఇటు కార్మిక సంఘాలతో మీటింగ్ పెట్టి చర్చించి ఆ డబ్బులు లేటు కాకుండా కార్మిక చట్టం ప్రకారము కార్మికుడు అప్లై చేసుకున్న తర్వాత 14 రోజులకే కార్మిక ఖాతాలో డబ్బులు పడాలి. కానీ సంవత్సరాల పాటు కార్మికుని దింపుకొని నష్టం చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే కమిషనర్ గారు ఇట్లాగే ముఖ్యమంత్రి గారు దీని మీద చర్య తీసుకొని కార్మికునికి 14 రోజులనే డబ్బులు పడే విధంగా చర్యలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా భవన నిర్మాణ సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పథకాలు వర్తిస్తాయి. సిరిసిల్ల పట్టణంలోని వివిధ వార్డుల్లో ప్రజాపాలన వార్డు సభలు. ప్రతి ఆటో డ్రైవర్ యూనిఫామ్ తప్పనిసరిగా ధరించాలని డ్రైవర్లకు అవగాహన కల్పించిన సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశాలకు 18,000 ఫిక్స్డ్ వేతనం నియమించాలి. సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో ఆశా వర్కర్ల ర్యాలీ. ఫిబ్రవరిలో జరిగే ఎస్ఎఫ్ఐ 4వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకుల పిలుపు. భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ ఫైల్స్ క్లెయిమ్స్ అప్రూవల్ చేయాలని సీఎంకు వినతి పత్రం అందజేసిన కార్మిక సంఘం నాయకులు. ఇదే బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.